ఏంట్రా తక్కువలో అయిపోద్ది అన్న రెస్టారెంట్ చూస్తే ఎలా ఉంది? చూడ్డానికే మాయా పాస్, లోపలంతా డొల్ల ఎత్తడి. నీకే మాయా, నువ్వు గోల్డ్. సరే లోపలికి వెళ్దాం పద. అవును, ఈడవుడు? వీడు నా ఫ్రెండ్ మాయా, మా వీధే. మనతో ఫ్రీ ఫైర్ ఆడేవాడు. అప్పుడు లవ్ యూ జాన్ అని పేరు పెట్టుకుని వస్తే గుంటేమో అనుకుని కక్కుతు పడిపోయావు కదా. అవునా, పడే ఉంటాను. గేమ్ లో చాలా మందిని గెలికాను. ఆ పువ్వులో ఈ మొగ్గ ఒకట. సరేలే, బర్త్డే రోజు తెలియనివాడికి అన్నం పెడతా మంచిదే. వెంటనే ఆకలేస్తుంది. విజయ్ గడికి కాల్ చేస్తుంది, బిజీ అవుతుంది. మనం లోపలికి వెళ్ళిపోదాం. సరే సరే పోదాం. ఆర్డర్ ప్లీజ్. ఇత్తడన్నో నాకు ఇత్తడ అయిపోయేటట్టు ఉంది ఇక్కడ. అంటే నీలాగా శాలరీ వచ్చిన వాళ్ళకి కూడా కాస్ట్లీ ఎంటర్ ఇది. ఇక్కడ బిల్లు కట్టాలంటే శాలరీ కాదు, ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. ఊరు కూడా బాబు ఛీ, అవే మ్యాప్లు. ఓన్లీ లోన్లీ అనుకొని ఫ్రెండ్స్ యాపే బెటర్ కదా స్కామ్ చేయడానికి. ఇక్కడ 9 పీసెస్ ఉన్నాయి. నలుగురికి 2 వేసి ఒకటి మిగులుతుంది, ఒకటి అడుక్కున్నడికి ఇచ్చేద్దాం. ధర్మం చేయలేమో, ధర్మం చేయలేమో. హలో హలో, ఏం చెప్తాను? నువ్వేం చేస్తావు? అరే ఇక్కడ స్టాఫ్ కి వర్క్ సచ్చే లేదురా. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు. చూడు పని టైంలో ఫోన్ మాట్లాడుతున్నాడు. అరే వీడు మన విజయ్ గట్రా, వెయిటర్ కి మ్యాచింగ్ వేసాడు అంతే. ఓహో తిన్నావా? యా బేబీ, ఫ్రెండ్స్ అలా ఆకలంటే పాస్ రెస్టారెంట్ కి వచ్చాం. మళ్ళీ చేస్తా 5 minutes. ఈట్ బ్రో. బ్రో తీసుకురా, పర్లేదు, తిను. ఒకటి తీసుకో. తిరా బాబు, ఎంత తిన్నదానికి మళ్ళీ మీరు కాంట్రీ అయితే అడుగుతారు. వద్దు. లేదు లేదు, అడగం. తిను తిను. తీ సగం డబ్బులు తీ. అరే వాడు అలాగే అంటున్నాడు, నువ్వేమి ఇవ్వక్కర్లేదు. మనోడు పార్టీ ఇస్తున్నాడు. అవునా, పార్టీ ఎందుకు? ఎందుకేంట్రా, వీడికి 1000 ఫాలోవర్ అయ్యారు కదా అందుకే. ఒరే బర్త్డే రా అది, 1000 ఫాలోవర్లకి 10,000 మీ అందరికి బొక్క పెట్టానంటే మా అమ్మ ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేసేస్తుందిరా. నీ రెండో నన్ను ఫోన్ చేస్తున్నాడు రా. నీ నాన్న ఒక్కడేరా, నంబర్ 2రా పోక. బా ఎంత వేడిగా ఉందిరా. రే చూసుకోరా, చేతులేస్తున్నా పెట్టరా కొజ్జోవాళ్ళగా. మేనర్స్ లేదా రాస్కల్. అడేంట్రా అలా ఉన్నాడు? బ్రేకప్ అయిందిరా మొన్నే వీడికి. వీడే కదా వేరే కొత్త గుంట వచ్చిందని బ్రేకప్ చెప్పేసి వీడే బాధపడుతున్నాడా? అంటే కొత్త గుంట వీడిని వదిలేసింది. వేరే వాడిని చూసుకుందా? లేదు, వీడు వదిలిన దాన్ని చూసుకుంది. అరే వీడికి స్పూన్ ఇవ్వండి రావడైనా. చిన్నపిల్లల డైలాగ్ ఆపరా. చెంచడి నీళ్ళు దూకి చచ్చిపో అన్నట్టు చిన్నపిల్లల డైలాగ్ కొడదాం అనుకుంటున్నావా? లేదు, వీడిని తోసుకోమంటావు కదా బాబా. లేదు, దానికన్నా వాళ్ళ ఎక్స్ ఇద్దరికి ఇస్తే యూజ్ ఉంటదేమో కదా. చిన్నపిల్ల నుంచి అడల్ట్ అయిపోతుంది, ఆపేయండి. అరే అమ్మాయి నిన్ను చూస్తుందిరా. బేబీ నువ్వు తినచ్చు కదా, స్కూల్ ప్రాజెక్ట్ కోసం ఎందుకు టెన్షన్ పడిపోతున్నావు? నీకు వరల్డ్ మ్యాపే కదా కావాలి. రాత్రి 12 అయినా సరే నేను నీకు తీసుకొస్తాను వరల్డ్ మ్యాప్. నువ్వు నా వరల్డ్ బేబీ. చిన్నపిల్ల నుంచి అడల్ట్ అయిపోతుంది, ఆపేయండి. ఇదిగో, నువ్వు తినకపోతే నేను తిన్ను. అరే ఈ వాటర్ వాసన చూడు. అవును మే, నీ లైఫ్ ఎలా నడుస్తుంది? How is the food, sir? Sir, how is the food? హౌజీ ఎట్రా జల్దీ ఫ్రై లాగా. మాయా నీకు ఒకటి చెప్తా, నమ్మవు తెలుసా? ఏంట్రా చెప్పు. నమ్మవని చెప్తున్నాను కదా, ఇంకెందుకు నీకు చెప్పి బొక్క. నిన్ను టచ్ చేయవచ్చా మాయా? అఫ్ కోర్స్ మాయా. నీ అమ్మ టచ్ చేయడం అంటే ఇదా? అరే ఇంట్లో వాళ్ళకి పార్సల్ నీ కోటి ముండా బర్త్డే పార్టీ అని చెప్పి నీ గరిటంత కేక్ పెట్టి 4 అక్షంతలు వేసినట్టు మిక్సర్ వేసి ఐస్ ఫ్రూట్ చేసుకోరా అని చెప్పి ఫ్రూట్ క్యాండీ పెట్టి సపరించుకుంటూ ఇంటికి వెళ్ళిపోమంటావు. ఇప్పుడేమో నీకు పార్సల్ కావాలా? అదేంట్రా, సేమియా పాయసం కూడా ఇచ్చాను కదరా. స్ట్రా కూడా మర్చిపోయారు అప్పుడు సక్ చేసుకుంటూ అది తాగడానికి. ఇప్పుడు చేసి ఇచ్చే, నీకు ఇచ్చేస్తాను పార్సల్. ఏంటి మయ్యా పాయసమా? లేదు సక్. ఈ బొక్కగా బిల్ చేసి ఉండట్లేదు. సారీ సార్, రాంగ్ బిల్ అనుకుంటా. సారీ బాబు, ఎక్స్క్యూజ్ మీ. మాదే, చాలా చేసేవాళ్ళే. మా బొక్కలు పెట్టిన బొక్కే, మాకు తెలియదు. ఇటీ బానే బొక్కలాగా యాక్ట్ చేస్తాను. నిజంగా పక్కడు బిల్ ఇస్తాడేమో. నీ చాలా చిన్నదనిపిస్తుంది. అవునన్యా, నాకు చదవాలనిపిస్తుంది.
నాకు కూడా జీవితంలో ఏదైనా సాధించాలనిపిస్తుంది. సరే సరే తర్వాత చదువుకుంది కానీ వెళ్ళి సోప్ తెచ్చవా. నీ అతి కుద్దెంగా వాడు ఇదన్నా చేస్తున్నాడు, నీలాగా రేపు చేస్తా ఎల్లుండి చేస్తా నా మొండ చేస్తా అని చెప్పేసి మీ అమ్మ బాబు కడుతున్న రూమ్ రెంట్లో తొమ్ము అని ఇన్స్టాగ్రామ్ చూస్తూ స్లైసుల్లో అప్పు చేసి మరి ఆర్డర్ చేసుకొని దెంగి తినట్లేదు కదా, వాడు కష్టపడుతున్నాడు కదా. అరే మయ టిప్ ఇవ్వచ్చుగా. నువ్వు ఫస్ట్ చిన్నపిల్లని వదిలేసి అడల్ట్ చూసుకో, లేకపోతే పోక్స్ తోస్తారు నీకు. చిన్నపిల్లడికి టిప్ ఇవ్వరా అంటే చిన్నపిల్లని వదిలి అని టిప్స్ ఇస్తున్నాడు ఇటుడు. నువ్వు ఇందాక చెప్పిన మాటలు చాలా గుండెల్లో దూరిపోయిందిరా. ఓన్లీ ఫ్యాన్స్ లో అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలరా. మీ అందరికి వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేసేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.